గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్‌లో మొదటిసారిగా లంచ్ బాక్స్ వీడియో చేయబోతున్నానండి. సింపుల్ అండ్ హెల్తీ కాంబినేషన్‌లో టేస్టీ జీరా రైస్, దీనికి సైడ్ డిష్‌గా హెల్తీగా ఉండేలాగా స్ప్రౌట్స్ కర్రీని చేయబోతున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే మార్నింగ్ టైమ్‌లో త్వరగా లంచ్ బాక్స్‌ని రెడీ చేసుకుందాం. ముందుగా 2 పెద్ద టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, కొంచెం షాజీరా. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయి, అల్లం వెల్లుల్లిని కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఆయిల్‌లోకి పచ్చిమిర్చి తరుగు, మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని, కొద్దిగా కరివేపాకు వేసి, ఉల్లిపాయ పచ్చివాసన పోయి, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసాం కాబట్టి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఇందులోకి 2 పండు టమాటాల పేస్ట్‌ని కూడా వేసి కొంచెం వేగనివ్వండి. కారం, ఉప్పు, దీనిలోకి కసూరి మేతి, పావు భాజీ మసాలా గానీ, చోలే మసాలా గానీ, లేదా ఆమ్చూర్ పొడి గానీ, పులుపుదనం కోసం ఖచ్చితంగా వేయండి. అలాగే ధనియా, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు. డైలీ వేసే మసాలాలే వేసి 2 సెకండ్లు వేయించండి. ఇందులోకి అర టీ గ్లాసుడంతా వాటర్‌ని పోస్తే టమాటోలు మగ్గిపోతాయి. అట్లాగే మనం వేసిన మసాలా కూడా ఉడుకుతుంది. గ్రేవీ అనేది ఒదిగిస్తుంది నీరులో ఉడకటం వలన. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత నానపెట్టి మొలకెత్తిచ్చిన విత్తనాలు వేసి ఒక్కసారి కలిపేయండి. బయట చూడండి ఎలా ఉందో, ఇప్పుడే చినుకు పడుతుందండి. అందుకే ఎందుకో చూపించాలనిపించి చూపించేసాను. ఇంకా చీకటిగానే ఉంది. అయితే ఇప్పుడు కూరలోకొచ్చేద్దాము. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత వేడి నీళ్ళని కొద్దిగా మరిగించిన తర్వాత వాటిని పోసుకోండి. గింజలు మునిగేంత వరకు పోస్తే సరిపోతుంది. మీకెక్కువ పులుసు కావాలంటే ఇంకా వాటర్‌ని పోసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసేయండి. ఇప్పుడు సైడ్ బై సైడ్ ఫ్లేవర్‌ఫుల్ జీరా రైస్‌ని తయారు చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న క్యూబ్ అంతా బటర్‌ని వేసుకోండి. బటర్ ఫ్లేవర్‌తో బావుంటుంది. బిర్యానీ ఆకు, ఇప్పుడు మసాలా వచ్చేసి ఇందులో జీలకర్ర, అట్లాగే షాజీరా 2 వేస్తేనే అండి జీరా రైస్‌కు ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తుంది. కొంతమంది ఓన్లీ జీరాతో కూడా చేస్తారు. అలా కూడా చేసేయొచ్చు. 2 సెకండ్లు అలా వేయించిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 2 సెకండ్లు వేయించండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసి మరలా కలిపి, మీరు ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్‌తో 2-2.5 గ్లాసు వరకు నీళ్లు పడుతుంది. మనం వాడుక బియ్యాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించేసేయండి. ఈలోగా అక్కడ విజిల్స్ కూడా వస్తాయి. రైస్ కూడా ఉడికిపోతూ ఉంటుంది. ఇలా నీరు మొత్తం ఉడికిపోయి ఇలా చిన్నగా బబుల్స్ వస్తుంది అనగా ఒకసారి మిక్స్ చేసుకొని మంటని సిమ్‌లో పెట్టేసి అన్నంని మెత్తబడనివ్వండి. ఇలా ఆవిరి ఎక్కువ వస్తుంది అంటే అన్నం ఉడికిపోయిందని అర్థం. లాస్ట్‌లో కొద్ది కొత్తిమీరని వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కూర విషయానికొస్తే కూర కూడా మంచిగా కుక్ అయిపోయింది. లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపి బటర్‌ని కూడా పైనుంచి యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా హస్బెండ్‌కి అట్లాగే మా పెద్ద పాపకి లంచ్ బాక్స్‌లో ఇది ప్రిపేర్ చేశాను. మీరేం చేశారో కామెంట్‌లో తెలియపరచండి. ఇది నా ఫస్ట్ లంచ్ బాక్స్ వీడియో అండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా స్పెషల్ అనమాట. మరైతే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్